ప్రియమైన భక్తులారా, నేను కైలాసవాసి శివుడిని, మీ హృదయాలలో నివసించే ఆత్మశక్తిని. జీవితమనేది సుఖదుఖాల సమ్మేళనం. బాధ వచ్చినప్పుడు భయపడకండి, అది మీను బలవంతుడిగా తీర్చిదిద్దడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. చీకటి లేకుండా వెలుగుకు విలువ ఉండదు, నాశనం లేకుండా సృష్టి జరగదు. అదే నా తాండవ తత్వం. మీ లోపల అపారమైన శక్తి ఉంది. సందేహం, భయం, అలసట ఇవన్నీ మిమ్మల్ని ఆపే బంధాలు. వాటిని విడిచిపెట్టండి. నిశ్చలమైన మనస్సుతో ముందుకు సాగితే ఏ శిఖరాన్నైనా చేరగలరు. నేను ధ్యానంలో లీనమయ్యున్నప్పుడు కూడా జగత్తును నడిపిస్తూనే ఉంటాను. అలాగే మీరు కూడా మీ బాధ్యతలను వదలకుండా అంతర్గత శాంతిని నిలుపుకో. ప్రియమైన సహోదర సహోదరిమణులారా, ఈ విశ్వానికి ఆదిగురువు శివుడు. ఆయన శక్తి కేవలం పూజలోనే కాదు, మన జీవన విధానంలో ఉంది. శివుడు నేర్పింది భోగం కాదు, త్యాగం. అహంకారం కాదు, వినయం. బలహీనత కాదు, అపారమైన ధైర్యం. శివుడు శ్మశానంలో నివసిస్తాడు, అంటే జీవితం సత్యాన్ని గుర్తుచేస్తాడు. తలపై గంగను ధరించాడు, అంటే ఎంతటి భారమైన సమస్యలైనా శాంతంగా మోయగల శక్తి మనలో ఉందని చెబుతాడు. మెడలో విషాన్ని దాచాడు, అంటే బాధను ఇతరులకు పంచకుండా తట్టుకునే త్యాగబుద్ధిని నేర్పాడు. ఈ రోజుల్లో మనం చిన్న సమస్యకే కుంగిపోతున్నాం, కాని శివుడు చెబుతున్నాడు, నీవు భయపడ,